7 రాష్ట్రాలు 13 అసెంబ్లీ స్థానాలు. జూన్ 10న పోలింగ్. ఇప్పుడు రిజల్ట్స్. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన సరిగ్గా వారం రోజులకి ఇవి జరిగాయి ఎన్నికలు. మరి ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నాయి? ఎన్డీఏ కూటమికి ఎన్ని సీట్లు వచ్చాయి? ఇండియా కూటమికి ఎన్ని స్థానాలు వచ్చాయి? ఈ ఫలితాలు ఏం చెబుతున్నాయి? ఉప ఎన్నికల ఫలితాల్లో ఇండియా కూటమి విజృంభించిందని చెప్పాలి. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సర్కార్ కేవలం 2 స్థానాలకే పరిమితమైంది. మిగతా సీట్లన్నింటినీ ఇండియా కూటమి కైవసం చేసుకుంది. టు బీ ఫ్రాంక్, ఇది బీజేపీకి అస్సలు డైజెస్ట్ కాని విషయం అని చెప్పాలి. కాంగ్రెస్ 4 స్థానాలను దక్కించుకోగా ఆమ్ ఆద్మీ పార్టీ 1, డిఎంకే 1 స్థానం, తృణమూల్ కాంగ్రెస్ 4 స్థానాలు దక్కించుకున్నాయి. ఇక బీహార్లోని రూపాలి అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఇండిపెండెంట్ అభ్యర్థి దక్కించుకోవడం మరో విశేషం. పశ్చిమ బెంగాల్లో 4 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగగా అన్నింటినీ తృణమూల్ కాంగ్రెస్ కైవసం చేస్తుంది, క్లీన్ స్వీప్ చేసింది. ఇక హిమాచల్ ప్రదేశ్లో 3 స్థానాలకు ఉప ఎన్నికలు జరగగా 2 స్థానాలను కాంగ్రెస్, 1 స్థానాన్ని బీజేపీ దక్కించుకుంది. ఇక పంజాబ్లోని జలంధర్ వెస్ట్ నియోజకవర్గాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ దక్కించుకుంది. తమిళనాడులో ఒకే 1 స్థానానికి ఉప ఎన్నిక జరగగా దాన్ని డిఎంకే దక్కించుకుంది. మధ్యప్రదేశ్లోని 1 స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకోగా ఉత్తరాఖండ్లో 2 స్థానాలకు ఉప ఎన్నిక జరగగా 2 స్థానాలను కాంగ్రెస్ దక్కించుకుంది. ఎక్సెప్ట్ బీహార్ అండ్ ఉత్తరాఖండ్, ఏ రాష్ట్రాల్లో ఏ పార్టీ అధికారంలో ఉందో అదే పార్టీ ఉప ఎన్నికల్లో గెలుపు సాధించిందని చెప్పాలి. బీహార్లో మాత్రం శంకర్ సింగ్ అనే స్వతంత్ర అభ్యర్థి ఆర్జేడీ, జేడీ అభ్యర్థులు వెనక్కినట్టు గెలుపొందారు. ఉత్తరాఖండ్లో కూడా 2 స్థానాలను కాంగ్రెస్ దక్కించుకుంది. ఉప ఎన్నికలు జరిగిన మొత్తం 7 రాష్ట్రాల్లో 4 రాష్ట్రాల్లో ఇండియా కూటమి అధికారంలో ఉంది. మరో 3 చోట్ల ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. హిమాచల్ ప్రదేశ్లోని దెహ్రాలో ఆ రాష్ట్ర సీఎం సుఖ్వీందర్ సింగ్ సుక్కు సతిమణి కాంగ్రెస్ అభ్యర్థి కమలేష్ ఠాకూర్ విజయం సాధించారు. ఇక బీజేపీ అభ్యర్థిపై 9,000 ఓట్ల మెజారిటీతో ఆవిడ గెలుపొందారు. ఇక నాలాగఢ్ స్థానంలో కాంగ్రెస్ నేత హర్దీప్ సింగ్ బవా 8,990 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థిపై విజయం సాధించారు. హమీర్పూర్ స్థానంలో బీజేపీ అభ్యర్థి ఆశీష్ శర్మ గెలుపొందారు. పశ్చిమ బెంగాల్లో ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుపొంది జోరు మీదున్న తృణమూల్ కాంగ్రెస్ ఈ ఉప ఎన్నికల్లోనూ హవా కొనసాగించింది. రాయ్గంజ్, రాణాఘాట్, బాగ్దా, మాణిక్తల 4 స్థానాల్లోనూ టీఎంసీ అభ్యర్థులు గ్రాండ్ విక్టరీ సాధించారు. ఉత్తరాఖండ్లో మంగళౌర్, బద్రీనాథ్ స్థానాలను కాంగ్రెస్ దక్కించుకుంది. పంజాబ్లోని జలంధర్లో బీజేపీ అభ్యర్థి శీతల్పై ఆమ్ ఆద్మీ పార్టీ నేత మోహిందర్ భగత్ ఏకంగా 37,000 ఓట్ల మెజారిటీతోటి విజయం సాధించారు. ఈ ఫలితాలను చూస్తే ఒక విషయం అర్థమవుతోంది. ఇప్పటికే పుంజుకున్న ఇండియా కూటమికి సంబంధించి మరింత భరోసా పెరిగినట్టుగా కనిపిస్తోంది ప్రజల్లో. ఈ ఉప ఎన్నికల ఫలితాలు కూటమి నేతల ఆత్మవిశ్వాసాన్ని పెంచేలా ఉన్నాయి. గత లోక్సభ ఎన్నికల్లోనే కూటమి చాలా పుంజుకుంది. 2014, 2019 ఎన్నికల్లో తేలిపోయిన విపక్షాలు 2024 వచ్చేసరికి గణనీయంగా మెరుగుపడింది. ఏకంగా 230 సీట్ల వరకు వచ్చేసింది. అబ్కీ బార్ 400 పార్ అంటూ మోడీ ఇచ్చిన నినాదానికే పరిమితమైంది. అమలయ్యే ఛాన్స్ ఇవ్వలేదు దేశ ప్రజలు. దీంతో బీజేపీ చతికిలబడిపోయిన పరిస్థితి వచ్చింది. ఆఖరికి జేడీ, టీడీపీతో పాటు మరికొన్ని చిన్న పార్టీల మద్దతు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇదే అదునుగా ఇండియా కూటమి నేతలు కేంద్ర సర్కార్పై తమ వాయిస్ను పెంచారు. నిజానికి జూన్ 10న ఈ ఉప ఎన్నికకు సంబంధించి పోలింగ్ జరిగింది. అంటే రిజల్ట్స్ వచ్చిన రోజుల వ్యవధిలోనే. కానీ ప్రజలు మాత్రం తమ తీర్పును మార్చుకోలేదు, కూటమికి జయగొట్టారు. ఇప్పటికే జోరు మీద ఉన్న కూటమి నేతలు ఈ ఫలితాలను తెర ముందు పెట్టి బీజేపీని మరింత ఇరుకును పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.